గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము ఎపిసోడ్ 5లో అహల్య కథ మరియు అహల్య శాప విమోచనం గురించి తెలుసుకుందాము, సరేనా? విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా రాజధానికి తీసుకెళ్తూ మార్గము మధ్యంలో గౌతమ ముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆశ్రమం శూన్యంగా ఉంది, అంటే ఎవరూ లేరన్నమాట. కానీ అక్కడ ఒక శిల ఉంది. శిల అంటే అది రాయిలాగా కనిపిస్తోంది, సరేనా? అహల్య కథ ఏంటో తెలుసుకుందాం. అసలు అహల్య అత్యంత అందగత్తె, ప్రసిద్ధి చెందిన గౌతమ ముని భార్య. దేవేంద్రుడు ఆమె సౌందర్యాన్ని చూసి మోహించి మహర్షి రూపంలో వచ్చి మోసపరిచాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి అహల్యను శపించి రాయిగా మారుస్తాడు. అయితే రాముడు తన చరణాలతో తాకినప్పుడు ఆమె మళ్ళీ మానవ రూపాన్ని పొందుతుందని శాప విమోచనం కుదుర్చాడు. ఇప్పుడు అహల్య శాప విమోచనం ఎలా జరిగిందో తెలుసుకుందాము, సరేనా? విశ్వామిత్రుడు రాముడిని ఆ శిలను తాకమని కోరుతాడు. తర్వాత రాముడు తన పాదాలతో తాకగానే అహల్య తిరిగి మానవ రూపాన్ని పొందుతుంది. ఆమె రాముడిని దేవుడుగా గుర్తించి స్తుతిస్తుంది. మహర్షి గౌతముడు తిరిగి ఆమెని అంగీకరిస్తాడు. అందరూ రాముడి మహిమని చూసి గౌరవించి ఆశీర్వదిస్తారు. ఇలా అహల్యకి శాప విమోచనం రాముడి ద్వారా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో సీతా స్వయంవరం గురించి తెలుసుకుందాం, సరేనా పిల్లలు? బాయ్.